నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. 71 కిలోల భారీ కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు. మైసూరులో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం బలవన్మరణం. ఆత్మహత్యకు ముందు తన బంధువులకు వాయిస్ మెసేజ్. ఢిల్లీ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ చర్యలు. రద్దీ నియంత్రణకు కసరత్తు చేపట్టిన అధికారులు. రెండో రోజు భక్తులతో కిటకిటలాడుతున్న పెద్దగట్టు జాతర. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న జనం. అపార్ట్మెంట్ల నిర్మాణానికి కిమ్ శంకుస్థాపన. వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్దేశం. కర్ణాటకలోని మైసూరులో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు తమ నివాసంలో విగత జీవులుగా కనిపించారు. విశ్వేశ్వరయ్య నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న చేతన్ కుటుంబానికి 2 ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో చేతన్, ఆయన సతీమణి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇంట్లో చేతన్ అమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు చేతన్ తన బంధువులకు వాయిస్ మెసేజ్ పెట్టడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేతన్ తన భార్య, కుమారుడికి విషమిచ్చి అనంతరం ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మైసూరు కమిషనర్, డీసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారవేత్త అయిన చేతన్ అప్పుల్లో కూరుకుపోయారని తెలిసింది. ఢిల్లీలో ఈ ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. ధౌలాకాండ్లోని జీల్ పార్క్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున 5:36 భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. జీల్ పార్కు ప్రాంతంలో ప్రతి 2-3 ఏళ్లకోసారి స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. బహుళ అంతస్తుల్లోని నివాసితులు పరుగులు తీస్తూ బయటకు వచ్చారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు చేశారు. భయాందోళనకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిస్థితులను అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని, ప్రశాంతంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అమృత స్నానాలు, ముఖ్యమైన స్నానాలు ముగిసినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే 1,49,00,000 మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. జనవరి 13 నుంచి మొదలైన కుంభమేళాలో ఇప్పటి వరకు 53 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభ ప్రాంతాన్ని ఆదివారం ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. అధికారులు, భక్తులకు సీఎం యోగి కీలక సూచనలు చేశారు. మరోవైపు ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది చనిపోయిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆర్పీఎఫ్ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాల నియంత్రణ, భద్రతతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లఖనవు, మీర్జాపూర్ రైల్వే స్టేషన్లలో ఆంక్షలు విధించారు. ప్లాట్ఫామ్లపైకి ప్రయాణికులను అనుమతించడం లేదు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఎఫ్ఈఓ, సీఈఓను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. గతంలో ఎఫ్ఈఓ, సీఈఓకు అవినీతి నిరోధక శాఖ యంత్రాంగం నోటీసులు పంపింది. 4 రోజులు సమయం ఇవ్వాలని ఎఫ్ఈఓ కోరారు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈఓ, సీఈఓ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ వైస్ చైర్మన్ బీఎన్ఎస్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్లను ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో పాటు పలువురిని విచారించిన ఏసీబీ అధికారులు దీనిపై లోతుగా దర్యాప్తు చేయడానికి సిద్దమయ్యారు.
కార్ రేసింగ్లో 50 కోట్ల రూపాయలు దారిమళ్లాయని ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బోయితండా వ్యవసాయ భూముల్లో కుప్పవేసిన మిర్చి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఘటన సమయంలో రైతు కుటుంబం పక్కన మొక్కజొన్న పంట పనుల్లో ఉండడంతో ఆలస్యంగా గుర్తించారు. క్షణాల్లో వ్యాపించిన మంటలతో దగ్ధమవుతున్న మిరపను వేరు చేసే ప్రయత్నం చేశారు. 2 ఎకరాలలో మిర్చి పంట సాగు చేశారని రైతు జర్పుల రవి తెలిపారు. సుమారు 8 క్వింటాలకు పైగా పంట దగ్ధమైందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సిద్దాపూర్ తండా వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనగా 2 యువకులు మృతి చెందారు. మల్చల్మ తండాలోని బంధువుల ఇంట్లో సేవాలాల్ ఉత్సవాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో శంకర్ రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందగా పవన్ తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే తండాకు చెందిన 2 యువకులు మృతి చెందడంతో అర్జున్ నాయక్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక విచారణ బృందం 4వ రోజు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు నిందితులను తిరుపతిలోని సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. బోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పూమిల్ జైన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డాను విచారిస్తున్నారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ను ప్రశ్నించి పలు అంశాలపై వివరాలు రాబడుతున్నారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు. అర్హులైన లబ్దిదారులని ఎంపిక చేశారు. ఈలోగా ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. అయినా వారికి ఇల్లు అప్పగించలేదు. ఎప్పుడు అప్పగిస్తారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుండగా అనర్హులున్నారంటూ కొందరిని తొలగించడం గందరగోళానికి దారితీస్తోంది. లబ్దిదారులను ఎంపిక చేయకుండా నిర్మించి వదిలేసిన 2 పడక గదుల ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. గద్వాలలోని దౌదర్పల్లిలో 1275 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గతంలో ఇక్కడ పేదలకు ఇంటి నిర్మాణం కోసం పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడంతో వారు కోర్టును ఆశ్రయించారు. పట్టాలకు బదులుగా 2 పడక గదుల ఇళ్లు కేటాయించాలని న్యాయస్థానానికి వెళ్లారు. ఆ ఇళ్లను రిజర్వ్ చేసి మిగిలిన 707 ఇళ్లకు లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేశారు. వారి పేర్లను విడుదల చేశారు. వారంతా 2 పడక గదుల ఇళ్లు వచ్చాయని సంతోషించారు. అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో 99 మందిని అనర్హులంటూ తొలగించారు. పేర్లు రాని వారంతా లబోదిబోమంటున్నారు. కొత్తగా జరిపిన సర్వేలో అప్పటికే పట్టణంలో ఇళ్లు ఉన్నవారు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు నిబంధనలకు లోబడి అర్హులుగా భావించిన వారి పేర్లను తీసివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్లు అప్పగించకపోవడంపై లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు, అనర్హుల ఏరివేత పేరిట ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా తొలగిస్తారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరు సమీక్షలు ఇచ్చినారు. కలెక్టర్ సమీక్షలలో మాకు అందరు ఎదురుగా డిప్పు సిస్టమ్ వేస్తేనే వస్తుందంటే డిప్పు సిస్టమ్ వేసినాకనే వచ్చింది. మాకు అట్లా వేసి వచ్చి ఇప్పుడు సరళగా క్యాన్సల్ అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి సార్? నాకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, భర్త లేడు, ఉండనికే నీడ లేదు, కిరాయి కట్టలేక చేత కాదు. నాకు ఇల్లు లేదు. డిప్లో పేరు వచ్చింది, లిస్టులో పేరు వచ్చి లేదు. నాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉండా. నేను హ్యాండిక్యాప్, నేను బయటకు పోయి కష్టం చేసేది లేదు. ఇది 4,000 పింఛన్ వస్తే 3,000 కిరాయి పోతుంది. అడప నా 3 పని చేస్తాడు. అందులో ఎంత బతకాలి, ఎంత లేదు, ఎంత తినాలి, ఎంత మంచి చెడ్డ ఎట్లా చూసుకోవాలి సార్? ఇప్పుడు ఎంక్వైరీ చేసుకున్నాకనే పేర్లు రిప్లై వేసినారు కదా. మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంక్వైరీ అని మాది 2 బెడ్రూమ్ తీసేసిండ్రు. మాకు కావాలనుకుంటే కూడా వాళ్ళు వచ్చి మా ఇంట్లో వచ్చి చెక్ చేసుకుని వచ్చి కూడా అప్పుడు కూడా చెక్ చేసుకున్నారు. కిరాయి ఇండ్లే ఉన్నాయి మాకు. ఇప్పుడు కూడా కిరాయి ఇల్లే ఉంది. మాకు తీరా చూస్తే మీ పేరు మీద 14,000 లోన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అంటున్నారు. మేమంటూ ఏ రోజు లోన్ తీసుకోలేదు. మాకు ఇండ్లు జోగలే లేకుంటే ఇండ్లు ఎట్లా తీసుకుంటాం? లోన్ కూడా తీసుకుని మాకు ఎట్లా ఇస్తారు వాళ్ళు ప్రభుత్వం ఇవ్వడానికి కూడా? ఇండ్లలో పాస్ పని చేసుకొని బతుకుతున్నాము. మాకు వచ్చినట్టు కూడా మళ్ళీ వాపస్ తీసుకున్నారు సార్. మీరు 1.5 సంవత్సరం అవుతుంది, ఇంకా ఇయ్యలేదు సార్. మేము అక్కడ ఇక్కడ ట్రైన్లు కట్టుకుంటా, కిరాయిలు కట్టుకుంటా, మేము చేసిన కష్టం అట్లకే సరిపోతుంది మాకు. గద్వాల నియోజకవర్గం గోనుపాడ్లోనూ 25 పక్కా ఇళ్లు పూర్తయ్యాయి. గతంలోనే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామసభ ద్వారా జరిగింది. అనర్హులను జాబితాలో చేర్చడంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఆ 25 2 పడక గదుల ఇళ్లు శిథిలావస్థకు చేరి కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికైనా అర్హులను గుర్తించి వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం సార్. కట్టలేకుంటున్నాం సార్. అసలు ఇబ్బంది అయిపోయింది సార్. కూలి పని చేసుకొని బతుకోనాలా, 2 పిల్లలు ఉన్నారు. ఎట్లా ఒకట్లా చేసి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇంక ఏది ఆశ పెట్టినారు కానీ ఇస్తలేరు. ఇంక మళ్ళీ ఏం చేయాలి? కిరాయిలు కట్టలేము. నా బిడ్డ 3 చచ్చిపోయినాడు. 4 పిల్లలు ఉన్నారు. నా వద్దనే ఉన్నారు. కిరాయి అడగడతామమ్మా అని చెప్పినాము. నా వద్దనే ఉన్నారు. మరి మేము ఎట్లా బతకాలా? ప్రభుత్వం తొందరగా వెళ్ళా సార్. మళ్ళీ వాళ్ళు ఇస్తే అవి పోతాయి, ఇవి ఇస్తే ఇవి పోతాయి. మరి మేము ఏం చేయాలా? కట్టి ఎన్నేళ్ళు అవుతుంది, అవి పడిపోనికి వస్తున్నాయి. నీళ్ళు వాగు వస్తుంది అంటారు, అవి వస్తుంది అంటారు, కానీ ఏం వచ్చేదేమో తెలియదు. కానీ ఇంట్లో అయితే చూపించలే, ఇంతవరకు ఇస్తామనేది లేదు. అదే ఇందిరమ్మ ఇంట్లోకి పెట్టుకున్నామని ఇక లోన్ పెట్టుకుంటే వస్తలేవు, ఇవి వస్తలేవు, అవి వస్తలేవు. డోర్లు కానీ అద్దాలు అన్నీ పగలగొట్టినారు. అది ఇంతవరకు ఒక్కరు కూడా ఇచ్చలేరు. కిటిళ్ళు పెరికేసినారు, డోర్లు కానీ పగలగొట్టినారు. అంతా దయ్యాల కొంపలా, కానీ అది ఏం పనికిరాదు. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తేనే మంచిగా అదనమాట. ఇంతకుముందు అలో చేసినారు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గద్వాల నియోజకవర్గంలో 1300 ఇళ్లు మంజూరు కాగా అన్నీ పూర్తయ్యాయి. మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్లో 250, ఐజాలో 270, వడ్డేపల్లిలో 180, మానవపాడు మండలం మద్దూర్లో 50, అలంపూర్ మండలం క్యాతూర్లో 20 ఇళ్లు మంజూరు కాగా క్యాతూర్లో మాత్రమే ఇళ్లు పూర్తయి లబ్ధిదారులకు అప్పగించారు. 750 ఇళ్ల నిర్మాణం అసలే మొదలు కాలేదు. అలంపూర్, ఐజాలో టెండర్లు పూర్తయినా గుత్తేదారుతో ఒప్పందం జరగలేదు. వడ్డేపల్లి టెండర్ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. మద్దూర్లో 2 సార్లు టెండర్లు పిలిచినా నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణాలని పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారులకు అప్పగించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్ను కోశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, మహబూద్ అలీ, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. కేక్ కోసిన తర్వాత ఒకరినొకరు తెరిపించుకున్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గట్ట వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం. రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక, ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును
తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ అవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఇంతకంటే ఎక్కువ చెప్పేదేం లేదు. అన్నకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే పద్ధతుల్లో అదే స్థాయిలో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని చేసిన సీనన్నకు, మా తమ్ముడు తలసాని సాయి కిరణ్కి, బ్రహ్మాండమైన పాటలు అద్భుతంగా పాడిన మా తమ్ముడు సందీపు, మానుకోట ప్రసాద్, మహేష్ గారు, మన తమ్ముడు బందూక్ లక్ష్మణ్ గారు, పేరు పేరున అందరికి కూర్చొని ఒక్క నిమిషం తమ్ముడు కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యుడు మహేష్ రెడ్డి గారు ఒక మంచి చెక్కును అందించబోతా ఉన్నారు. పెద్దలు మత్స్సునాచారి గారికి, హరీష్ రావు గారికి ఏలం కొడతా ఉన్నారు. ఒక చెక్కును కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా క్యాన్సర్ కేర్ సెంటర్ ఉంటుంది ఇక్కడ స్పర్శని, వారికి విరాళంగా ఇస్తా ఉన్నారు మహేష్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టాల, మంచి పని చేస్తున్నాడు. జై తెలంగాణ. డీజే స్టార్ట్ చేయమని ఇగో ఈ మైక్ బాబు. హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ మోసం బయటపడింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట భారీగా లాభాలిప్పిస్తామని ఓ సంస్థ 850 కోట్ల మేర పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది. దేశవ్యాప్తంగా 1700 కోట్లు సేకరించి అకస్మాత్తుగా బోర్డు తిప్పేయడంతో 6,979 మంది దాకా పడ్డారు. కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 850 కోట్ల మేర జనాన్ని ముంచింది. నిందితులు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అమర్దీప్ కుమార్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెలా, కావ్య నల్లూరి తదితరులంతా కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్, కావ్య నల్లూరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ, ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. కంపెనీల నిధుల సమీకరణలో భాగంగా ఉపయోగించే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ను తెరపైకి తెచ్చి జనాన్ని వంచారు. నిందితులు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట హైటెక్ సిటీలోని హుడా ఎన్క్లేవ్లోని భవనంలో కార్యాలయం ప్రారంభించారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ నమ్మబలికారు. 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో యాప్, వెబ్సైట్ ప్రారంభించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చెల్లిస్తామని 25,000 నుంచి 9 లక్షల వరకు ఇన్వాయిస్లు అందుబాటులో ఉంచారు. నిందితులు 4 ఏళ్లలో 7,000 మంది నుంచి దాదాపు 1,700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో వడ్డీతో సహా సక్రమంగా చెల్లింపులు జరిపినా కొన్ని నెలలుగా ఆపేశారు. ఇలా 850 కోట్ల సొమ్మును పక్కదారి పట్టించి 14 కంపెనీల్లోకి మళ్లించారు. పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా సదరు సంస్థల నుంచి డబ్బు రాకపోవడంతో ఇన్వాయిస్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. బాధితులు హైటెక్ సిటీలోని కార్యాలయానికి రావడంతో నిందితులు జనవరి 15న కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. 40 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి సాంకేతిక ఆధారాలతో పవన్ కుమార్ ఓదెలా, కావ్య నల్లూరిని అరెస్టు చేశారు. నిందితులు గతంలో బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరిట గొలుసుకట్టు మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సొమ్ము రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. జీవితకాలం సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ది పేరిట తమ జీవనాధారమైన విలువైన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ నాగపూర్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న భూములకు సరైన పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. విజయవాడ నాగపూర్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని పరకాల, నడికూడ, దామెర, సాయంపేట, ఆత్మకూరు మండలాల్లో పలు గ్రామాల్లో భూసేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూములిచ్చేందుకు మొదట్నుంచి రైతులు వ్యతిరేకిస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మరోసారి సర్వే కోసం వచ్చిన అధికారుల్ని నిలదీస్తూ తమ భూమి పోతే ఎలా బతకాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులు సర్వేకి వచ్చినప్పుడు రైతులు అడ్డుకున్నారు. అయితే భూమి కోల్పోతున్న వారితో మాట్లాడిన అధికారులు పరిహారం అందించేలా చర్యలు చేపట్టారు.
అనుకున్న స్థాయిలో పరిహారం రావట్లేదని సర్వే కోసం వచ్చిన అధికారుల్ని రైతులు అడ్డుకుంటున్నారు. కొద్దిమంది రైతులు తాము అభివృద్ధికి అడ్డు కాదని బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లిస్తే భూముల్ని ఇస్తామంటున్నారు. భూమిని నమ్ముకుని బతుకుతున్నామని, ఉన్న కాస్త కోల్పోతే ఎలా బతకారని మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు వచ్చేసి ఎక్కడన్నర భూమి ఉన్నది సార్. 11 గుంటలు ల్యాండ్ పోతుంది సార్. నా జీవనోపాధి మొత్తం ఆ భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. ఒక పంటకు వచ్చేసి ఒక ఇయర్కు 3 పంటలు పండుతాయి సార్. నాది 9 గొర్రెల బాయ్ సార్, అంటే 54 ఫీట్ల బాయ్ సార్. సైడ్ బోర్ కూడా వేసాను సార్. ఇంతకుముందు కూడా నాకు దేవాదుల పైప్ లైన్లో కూడా నాకు ఇలాంటి సంఘటన జరిగింది సార్. అక్కడ కూడా నేను ఎలాంటి లబ్ధి పొందలేదు సార్. కాబట్టి నాకు జీవనోపాధి అంటే నాకు భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. నాకు ఎలాంటి సైడ్ వ్యాపారాలు కానీ ఇలాంటివి లేవు సార్. కాబట్టి నాకు దయచేసి గవర్నమెంట్ దీన్ని గుర్తించి నాకు సరైన న్యాయం చేయాలని. అది గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎకరం ల్యాండ్ పోతుంది. ₹1,00,00,000 ప్రాపర్టీ నాది. 50 లక్షలు ఇస్తాను. ఇప్పుడు 30 ఉండు 25 అంటున్నారు. అదైనా ఒకసారి అండర్స్టాండ్ స్టేట్మెంట్ మేము అభివృద్ధికి ఆటంకం చేస్తలేము. దయచేసి మాకు జీవనోధారం పోతుంది కాబట్టి అమౌంట్ ఒకసారి ఇచ్చేయాలి. అదే అంతవరదాకా అద్దులు పోతుందని మాకు విజ్ఞప్తి. నాది ఎకరం భూమి అండి. అందులో 12 గుంటలు పోతుంది. అటెంత ఇటెంత ఉండి మొత్తం ఎకరం కూడా పోతుంది కదా, ఎటు పని లేకుండా అవుతుంది. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా 50 మంది బలగాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా రాళ్ళు బాతున్నారండి. మాకు ఎలాంటి రేట్ ఫిక్స్ చేయకుండా దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ ₹1,00,00,000 పోతుందండి రేటు. ఆ రేటు ప్రకారం మాకు ఇవ్వమని మేము అంటున్నాము. అభివృద్ధికి మేము అడ్డుపడము, కానీ మాకు న్యాయం చేసుకుంటూ తీసుకెళ్ళండి అని అందరికీ ప్రార్థన చేస్తున్నాను. కోట్ల విలువైన భూములు కోల్పోతే తమ జీవనాధారం పోతుందని, సరైన పరిహారం అందించిన తరువాతే తీసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతోంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహూర్ రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడంతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాటి దాడికి ముందు తహూర్ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్ కస్టడీలోకి రానున్న రానాను విచారిస్తే వాటికి సంబంధించిన పలు చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్కు అప్పగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. నాటి ఘటనకు కొన్ని రోజుల ముందు తహవూర్ భారత్లోని పలు రాష్ట్రాల్లో తిరిగినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర, దక్షిణాదిలోని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని సందర్శించినట్లు వెల్లడించారు. ఉగ్రదాడి కుట్రకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ గురించి శోధిస్తున్నప్పుడు రాణా గురించి అధికారులు కీలక అంశాలను గుర్తించారు. తన భార్య సమర్జ్ రాణా అఖ్తర్తో కలిసి ముంబై, ఢిల్లీ, ఆగ్రాతో పాటు ఉత్తరప్రదేశ్లోని హాపూర్, గుజరాత్లోని అహ్మదాబాద్, కేరళలోని కొచ్చి ప్రాంతాల్ని రాణా సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. 2008 నవంబర్ 13 నుంచి 21 తేదీల మధ్య ఆ ప్రాంతాల్లో రాణా తిరిగినట్లు కనుగొన్నారు. అక్కడ బస చేసిన ప్రాంతాల్లో రాణా తన చిరునామాగా ఇమ్మిగ్రెంట్ లా సెంటర్ నుంచి బిజినెస్ స్పాన్సర్ లేఖ, అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని కుక్ కౌంటీకి చెందిన ఆస్తి పన్ను చెల్లింపు నోటీసును ఇచ్చినట్లు గుర్తించారు. ఇప్పుడు భారత్కు రాణాను తీసుకొస్తే వీటికి సంబంధించిన పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఆయా ప్రాంతాలకు రాణా ఎందుకు వెళ్లాడో, అక్కడ ఏం చేశాడో, ఎవరెవరిని కలిశాడో అనే విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ తహవూర్ రాణాను అప్పగిస్తామని ప్రకటించారు. అయితే రాణా అప్పగింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా సుప్రీంకోర్టులో రాణా తుది అప్పీల్కు వెళ్లడంతో అతడి అప్పగింత మరికొన్ని వారాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. అంతకుముందు తన పిటిషన్ను సమీక్షించాలంటూ దాఖలు చేసిన విజ్ఞప్తిని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రాణా అప్పగింతకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో అతడు మానవతా దృక్పథంతో తుది అప్పీల్ దాఖలు చేయడంతో అప్పగింత ఆలస్యమయ్యేలా ఉంది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా గతంలో పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. ముంబై ఉగ్రదాడి కుట్రకు ముందు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తముంది. రాణా, హెడ్లీపై ఉగ్రదాడులు, కుట్ర కేసులు నమోదయ్యాయి. 2008లో ముంబైపై ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు రాణాకు సంబంధాలు ఉన్నాయంటూ 2011లో ఫెడరల్ జ్యూరీ అతన్ని దోషిగా నిర్ధారించింది.